నమస్తే అందరికీ. అమ్మ, నాన్న, తమ్ముడు కంబోడియా దేశానికి వచ్చారు సెలవులకి నా దగ్గరికి. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ జన్మ జన్మలా రుణపడి ఉంటాను. మీ ఆశీర్వాదాలు మా కుటుంబానికి, నాకు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ముద్దుల ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బొలివియా. ఆటగారికి హాలిడేస్ అవునండి. సో మనం ఎన్ని సంవత్సరం అంతా కష్టపడ్డాం. అమ్మా నాన్నలు వస్తున్నారు కంబోడియా దేశానికి. ఫస్ట్ బొలివియా దేశం, ఇప్పుడు ఈ బొలివియా దేశం నుంచి బ్రెజిల్ నుంచి థాయిలాండ్ నుంచి కంబోడియా 4 ఫ్లైట్లు మారాలి. ఎందుకలా తీసుకున్నామంటే సవక అంటే నేనంటే సవక్ కాబట్టి బొలివియా నుంచి బ్రెజిల్ నుంచి థాయిలాండ్ నుంచి కంబోడియా 4 ఫ్లైట్లు మారి అమ్మ నాన్నలు కలబోతున్నాను. జర్నీని ఎంజాయ్ చేయండి, ఫస్ట్ టైగర్లో ఎక్కువటండి. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి మీకు బొలివియా టీషర్టు ఎప్పుడు ఇస్తారండి? 5 సంవత్సరాలు అయిపోయిందంటే అన్ని చెదల ముందు దాసి కప్పొడ వంటలు దాచాను, వచ్చేస్తాను, ఇచ్చేస్తాను. ఓకే, తర్వాత నాకు మ్యాంగనెట్. ఓకే, ఫస్ట్ ఫ్లైట్ బొలివియా టు బ్రెజిల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రెజిల్. సో మనం బొలివియా నుంచి బ్రెజిల్ వచ్చాం కదా. ఇప్పుడు బ్రెజిల్ నుంచి 14 గంటల ప్రయాణించి ఖతార్ దేశం వెళ్తున్నాం. సో ఖతార్ దేశం నుంచి 7 గంటల ప్రయాణించి బ్యాంకాక్ వెళ్తున్నాం. సో బ్యాంకాక్ నుంచి గంట ప్రయాణించి కంబోడియాకి వెళ్తాం. ఫస్ట్ అయితే ఈ ఖతారు, ఈ 14 గంటల ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయండి. ఖతార్ ఎయిర్వేస్ మంచి ఫుడ్, విండో సీట్లు అన్నీ బాగుంటాయి, అన్నీ చూపిస్తాను. ఓకే, ఉన్న వాటిలో కాస్ట్లీ ఇది కాబట్టి కొట్టించుకున్నాం. ఎందుకంటే 18 గంటలు మనం ఉంటాం. పర్ఫ్యూము ఏకంగా 40,000 అనమాట. ఇది ఒక 2,000 కొట్టుకున్నాం సవక. సో విండో సీట్ వచ్చింది. 14 గంటల సినిమాలు చూసుకుంటూ వాళ్ళు ఇచ్చినవన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో వెల్కమ్ టు ఖతార్. 14 గంటలు జర్నీ చేసాం కదా. ఇప్పుడు ఖతార్ దేశం నుంచి థాయిలాండ్కి 7 గంటల ఉందన్నమాట. లెట్స్ గో. తంతే బూర్లు గంపలో పడినట్లు అదృష్టం ఎలా ఉందంటే ఎక్కిన వేళ విశేషం బిజినెస్ క్లాస్ ఇచ్చారు. 7 గంటలు బిజినెస్ క్లాస్లో రాజభోగాలతో మనం వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదు బ్యాంకాక్కి. చూసుకుంటే బిజినెస్ క్లాస్ ఎంత బాగుందంటే చూడండి, టీవీ ఉంది, పెద్ద ప్లేస్ ఉంది, మామూలుగా లేదు. చూసారా ఎంత బాగుందో, భలే ఉందా. చూసుకుంటే బ్యాగేజ్ మామూలుగా ఉండదు. మరి రాజు వచ్చినంటే ఇంకా రాజులాగే సపర్యాలు చూసుకుంటే మనకి బ్యాగ్ ఇచ్చారు. ఇంకా ఫ్లైట్కి అదలవ్వలేదు జ్యూస్. ఇంకా అలాగే 7 గంటలు ఇస్తూనే ఉంటారు. సెంట్ ఇచ్చారు, సెంట్, షాంపూ, కండిషనర్, సాక్సులు. ఫ్లైట్ ఇంకా మొదలవ్వలేదు. ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు, అరబిక్ టీ, సాఫ్రాన్, కుంకుమ పువ్వు, ఖర్జూరం పండు. డబ్బు అన్వేషణ. డబ్బు ఉంటే కొండ మీద కోతొస్తుంది, ధనమ్మ కోతొస్తుంది, కోతొస్తుంది. జ్యూస్ తాగాల, కుంకుమ పువ్వు టీ తాగాల. ఫ్లైట్ ఇలా ఎగిరిందో లేదో స్టార్ట్ చేసేసారండి. అందమైన అమ్మాయిలు, నాన్ స్టాప్ ఫుడ్డు, తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, పెద్ద మెనూ కార్డు, ఏం కావాలి అలాగా నిమిషం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. మళ్ళీ అందమైన అమ్మాయిలు, తాగండి తినండి ఇదే గోల. అంటే బిజినెస్ క్లాస్లో ఉన్న తేడా ఏంటంటే చాలా డబ్బులు ఎక్కువ, రాచ మర్యాదలు, కొంచెం పడుకోవడానికి పెద్ద ప్లేసు, మంచం లాగిస్తారు. అదే ఎకనామీ అంటే తినండి అని చెప్పి మన ముఖాన్ని పడేస్తారు. ఇక్కడ అలా కాదు. తిన్నారా సార్, తాగుతారా సార్, ఏం తింటారు సార్ అని చెప్పి అందమైన అమ్మాయిలు అలా ప్రతి నిమిషం వచ్చి మనకి భలేగా రాచమర్యాదలు చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా ఖరీదు. సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మనం కంబోడియా వెళ్తున్నాం. జస్ట్ 1 అవర్ ఫ్లైట్ జర్నీ, ఇంకా అయిపోతుంది. వెల్కమ్ టు కంబోడియా అండి. అమ్మాయిల కోసం వెయిట్ చేస్తున్నాను ఎయిర్పోర్ట్ దగ్గర. రండి, మామూలుగా లేదు.
వచ్చారు. వీల్ చైర్ ఎందుకు అనుకున్నారు? షార్ట్ కట్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. వీల్ చైర్ అయితే ఎలా జరిగిందా? సింగపూర్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది జర్నీ? బాగుంది. వీల్ చైర్ ప్రొవైడ్ చేశారు. ఆ వీల్ చైర్ ఉంటే అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇమిగ్రేషన్లు తలనొప్పులు ఏమి ఉండవు. మీకు ఏ తలనొప్పి లేకూడదని చెప్పి వీల్ చైర్ అరేంజ్మెంట్. ఓకే, ఎంజాయ్. ఎయిర్పోర్ట్ లో దిగిన మీ ఫ్యామిలీని ఇక్కడ తీసుకురండి. సవక మనిషికి 900 రూపాయలు. 1 అవర్ బస్ జర్నీ. సిటీకి బస్సు ఉంటుంది, గవర్నమెంట్ ఇది. లేదంటే కారు కూడా బుక్ చేసేసుకోండి. సవకే సవక. ఒకవేళ మీరు డబ్బులు తెచ్చుకోకపోతే ఇక్కడ నుంచి ఏటీఎంలో తీసుకోండి, ఇక్కడ సిమ్ములు కొనుక్కోండి. అన్ని ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి, అన్ని ఎయిర్పోర్ట్లోనే. తెచ్చిన పప్పలు గిప్పలు అన్ని కారు వచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సవక మామూలుగా ఉండదు. ఎక్కండి మామూలుగా ఉండదు. సవక యాత్ర, సవక కంబోడియా సవక. మొత్తానికి కంపకు వచ్చేసామండి. ఈ సవకైన కంబోడియాని నేను మీకు చూపిస్తాను. పేద దేశమైన కంబోడియాని థాయిలాండ్ లాగే చెప్తాను. 2 వీడియోలు చేస్తాను. ఆ వీడియో చూసి మీ ఫ్యామిలీని తెచ్చేసుకోండి. ఇది మనిషికి 800 రూపాయలు పడ్డది. 6 ఉండొచ్చు. పెద్ద స్విమ్మింగ్ పూల్, పెద్ద కొంప అనమాట. ఇదిగో ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి. ఇక్కడ మనం స్నానం చేసుకొని స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయడానికి మొత్తం ఫ్యామిలీ అంతా. మామూలుగా ఎంత పెద్దదో చూపిస్తాను చూడండి, మత్తిపోతుంది. చాలా చవక. ఎంత చవక అంటే అంత. థాయిలాండే చవక అంటే దానికన్నా బాబులేడు చవక. ఇది పేద దేశం. ఇదిగో మా ఓడి పడుకుని పోయారు, ఎందుకంటే నిద్ర లేదనమాట. ఇల్లు చూపిస్తాను మీకు ఇంకా అర్థమవుతుంది. ఇదిగో ఇంత పెద్ద లాను, అంత పెద్ద స్విమ్మింగ్ పూలు, ఇంత పెద్ద గేట్లు, మొత్తం ఎలక్ట్రానిక్, మొత్తం అంతా హైలైట్గా ఉంది. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఇల్లు చూపిస్తాను. లోపల రూము మత్తిపోతుంది. మా ఓడి యూట్యూబ్ స్టార్ట్ చేశారు డాడీ. ఆ రూము అది అమ్మ అన్ని సామాన్లన్నీ వద్దన్నా తెచ్చిందండి. 75 కేజీలు ఎందుకు వదిలే అని అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూము ఇది. అమ్మ నాన్న ఉంటారు ఇక్కడ. అమ్మ నాన్న ఉంటారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూడండి, మనిషి 800 రూపాయలు. సవక, మామూలు సవక కాదు. బాగుంది. తర్వాత నా బెడ్రూము ఇది. సామాన్లన్నీ తెచ్చింది, 20 రోజులు సరిపడేవి. ఇది నా బెడ్రూము అండ్ నా బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము. సవక మామూలుగా లేదు. అండ్ తర్వాత ఇది డైనింగ్ రూము, తర్వాత వాషింగ్ మిషను. ఇది మా తమ్ముడు రూము. అంటే 3 ఫ్యామిలీలు ఉండొచ్చండి, 6. ఇది తర్వాత మళ్ళీ వాళ్ళకి బాత్రూమ్ అటాచ్డ్. సో ఇబ్బంది ఏం పడక్కర్లేదు. బాగుంది. అన్ని రూముల్లోని ఏసీలు, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. వాషింగ్ మిషన్ ఉంది బట్టలు ఉతుక్కోవడానికి. ఫ్యామిలీలకు భలేగా ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జు, పెద్ద ఫ్రిడ్జు, డబుల్ డోర్ ఫ్రిడ్జు. తర్వాత ఏసీ ఫ్రిడ్జు పెద్దది. కిచెను అన్ని రకాలు వండుకోవచ్చు. కిచెను పెద్ద కిచెను, కట్లరీ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఏం చేయక్కర్లేదు. ఎంత బాగుందో నిజంగా, అన్నీ చాలా బాగుంది. వాటర్ అన్నీ వద్దంటున్నా. 75 కేజీల సరుకు తెచ్చారు, అది చూపిస్తాను. నవ్వకండి దయచేసి. 2026 టెక్నాలజీ మమ్మీ ఏం తెచ్చిందో చూపిస్తాను. టూరిస్ట్ కాస్త టూరిస్ట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం చూసింది కదా, పత్తేపరం అన్నీ తెచ్చేసింది. ఆనిముత్యాలు ఒక్కొక్కటిని. ఇదో కాలీఫ్లవర్, ఫస్ట్ కాలీఫ్లవర్. ఏది వైజాగ్ కాలీఫ్లవర్ కూర వండుకోవడానికి తెచ్చారు మా తమ్ముడట. తర్వాత గిన్నెలు తప్పాలి. ముందు ఇండిగో ఎయిర్లైన్స్ మనిషికి 15 కేజీలే. తర్వాత 25 కేజీలు అనేసరికి ఇవన్నీ వేసిందట. మళ్ళీ మా తమ్ముడు చెప్తున్నాడు. అన్నీ డబల్. ఫస్ట్ లడ్డూలు, మన రవ్వ లడ్డూలు. తర్వాత పిండి పాకుండ్లు, తర్వాత పొంగడాలు, పిండి చేసింది. ఇది మినప సున్నుండలు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సాంబార్. 20 రోజులకు రూపాయి కొనుక్కోక్కర్లేదు. నువ్వులుండ్లు మంచిది. 20 రోజులకి సరిపడా అల్లము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. సంతోషం తల్లి అమ్మా, సంతోషం అమ్మా. అసలు ఇవన్నీ అలా చేయరు ఫ్లైట్ లో. బియ్యం కూడా తెచ్చుకున్నావా? సంతోషం. జంతికలు, తర్వాత చొగోడీలు, ఎర్ర చొగోడీలు. తర్వాత ముడిపీలు 20 నెల బూందీ, కారబూంది మామూలుగా లేదు. సంవత్సరం వల్ల పువ్వు అని దాచుకున్న ఆరోగ్యం కాస్త పోయింది. ఇంకా ఆనిముత్యాలు ఏమి అవి చూపించు. కారం చెక్కలే అమ్మో, కారం చెక్కలు, ఆనిముత్యాలు ఇవన్నీ. తర్వాత జీడిపప్పు ఏది మా సూపర్ ఉంటుంది. తగరపప్పు, జీడిపప్పు అంటే మామూలుగా ఉండదు. తర్వాత తెల్లపిండి ఉడియాలు, సని అంటారు. తెల్లపిండి ఉడియాలు తెచ్చింది. ఇష్టం, ప్రాణం. జున్ను. ఇంకా ఆనిముత్యాలు, రియా పచ్చళ్ళు, కందిపప్పు, పెసరపప్పు, స్వీట్స్,
స్వీట్స్ అమ్మో అయ్యప్ప ఎవరు తెచ్చారు వేసిన అభిమానులు ఇది శబరిమల నుంచి తెచ్చి మాయ గారు మామయ్య ఒక డబ్బా ఇచ్చాడు. సంతోషం ఇస్తానని చెప్పాడు. తర్వాత మామిడిల హల్వా పప్పుండ్లు సూపర్. ఇంకేంటి స్వీట్లు అన్ని నీకు ఇష్టమని శనగపప్పు అబ్బో చాలా ఉన్నాయి. ఆనిముత్యాలు మామూలుగా లేవు. ఓ ఆయిల్ ప్యాకెట్ బా చిదిగిపోతే బ్యాగ్ అంతా ఇదైపోతుంది. కంపు అయిపోతుంది. జాగ్రత్తగా తెచ్చాం, ఏం అవ్వలేదు. కాదే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. మరే బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తున్నాం. ఇక్కడ ఏం దొరుకుతాయో దొరకో తెలీదు. మేము తింటాం, నువ్వు తింటావు, నా భ్రమ తీరిపోద్ది. బాంబినే సేమియా 25 కేజీలు మొత్తం 25 75 అని అన్న మమ్మీలు మీరు చెప్తే వింటారా? చింతపండు మీరు చెప్తే నేను చెప్తా మమ్మీలు వింటారా? వినరు, ఎవరు వినరు. బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, సంతోషం, పెసలపిండి, సంతోషం. సో మొత్తం అన్ని తినేద్దాం. 20 రోజులు రూపాయి కొనుక్కోక్కర్లేదు, అన్ని మన దగ్గర ఉన్నాయి. ఏ పులిహార తెచ్చానన్నావు? పులిహార మగ్గు పులిహార అంటే అన్నంలో కలిపేసుకోమే. అమ్మా సంతోషం. జస్ట్ అన్నంలో కలుపుకొని పులిహార అయిపోద్ది. ఇంకే అన్నం రెడీ అవుతుంది. ఇదిగో ఎండు కొబ్బరి దోశలు వేసుకోవడానికట ఈ ఆయుధాలతోనే దోశ వస్తుంది అట. మరి ఇక్కడ రాదట కంబోడియా ఆయుధాలతో దోశలు. మరి అలవాటు అయిపోయిన ఆయుధాలు ఇవి. ఎర్ర గోధుమ నూక, తెల్ల గోధుమ నూక, అన్ని గోధుమ నూక పండగ. అవును ఇక్కడ దొరకవు కదా వీళ్ళకి. కాసేపు అలవాటు అయిపోయింది. అమ్మో ప్రమోషన్ అనుకుంటారే ఇవన్నీ. బియ్యం మొరుగు నీకు ఇష్టమని ఉప్మాలు అన్ని 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 వెరైటీ. ఒక 100 రకాల వెరైటీలు అన్ని. శనగపలుకుల చట్నీకి ఆనిముత్యాలు ఏమైనా ఉన్నాయి? సంతోషం, సూపర్. మామూలుగా లేదు. కరియాపాకు ఎందుకే నువ్వు మాది కాకపోతే ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తెచ్చినందుకు. అని తిని పెడతాను. తిని పెట్టి కపాన్ని దగ్గుని చేర్చుకుంటాను. మీరు ఇలా తెచ్చేసుకోకండి. కాలీఫ్లవర్ తెచ్చుకున్నారు కదా నాన్ వేసిన అమ్మ మేము తెచ్చుకుంటాం అంటే పోలీసులు పట్టుకుంటారు. వీళ్ళంటే మర్చిపోయినారు, వదిలేశారు. మామూలుగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, విత్తనాలు ఒక దేశం నుంచి ఒక దేశంలోకి చేయకూడదు. ఎందుకంటే సంకరం అయిపోతాయని చెప్పి, సంకర విత్తనాలు అయిపోతాయని చెప్పి ఎలా చేయరు, పట్టుకుంటారు, తీసేస్తారు. కానీ బిజీలో అలా కొట్టుకెళ్ళిపోయింది, పని అయిపోయింది. పోలే సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే తిరిగి పచ్చడి చూడు. చాలు పచ్చడి, టీపావకాయ, కారం ఆవకాయ ఎలా ఉంది? బాగుందా? సూపరే. ఆ స్మెల్ నిజంగా పులిహార. నేను ఒంటిపూట భోజనం చేస్తానంటే మహాభారతం చెప్తున్నాను కానించి ఈ రోజు వరకు 70 రోజులు ఒంటిపూట భోజనం. 6 కేజీలు తగ్గిపోయాను. సన్నంగా అయిపోవడానికి గల కారణం వీడియోలో. ఇప్పుడు 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తాను. అమ్మని వండుతుంది. అది ఇంగువ స్మెల్ అద్భుతం, చాలా బాగుంది. సో ఈవినింగ్ అందరం పబ్ స్ట్రీట్కి వచ్చాము, ఎంజాయ్. సో గుడికి వెళ్ళే ముందు భక్తికి ముందు రక్త అనమాట. ఇదిగోండి చూస్తున్నారు పబ్ స్ట్రీట్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మనకి థాయిలాండ్లోని ఉంటుంది కదా ఈ వాకింగ్ స్ట్రీట్, అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో అంతా బార్లు, పబ్బులు, ఈ మొత్తం ఎంజాయ్మెంటే వాకింగ్ స్ట్రీట్ లాగా. మొత్తం థాయిలాండ్ వాకింగ్ స్ట్రీట్లో మా నాన్న కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, మామూలుగా లేదు. అలాగ ఉంది. మనం అప్పుడు వెళ్ళాం బ్యాంకాక్. అది బ్యాంకాక్ బాగుంది, చాలా బాగుంది. ఏ కలర్ కన్నావే? నేవీ బ్లూ కొన్నానమ్మా 300. 4,000 అనేసరికి కష్టం. చిన్న ఏదో 300 500 అయితే కొనుక్కోవే అంటే నా తిల్లే అంటుంది. ఏది చేస్తాం, కొనుక్కోపోను. అదేనా నీ బడ్జెట్లో ఉంటుంది. నేనేం పిసనాడోని కాదు, నేను తల్లి కొంటాను. కానీ అక్కడ పిసనాడు తల్లి, మనం ఏం చేయలేం, కొనుక్కోవచ్చు. 3 కడుగు $3 కడుగు. 2 కాదు 5 కడుగు. 2 for 5. అమ్మయ్య బేరం ఇస్తుంది. ఆల్ డైమండ్స్. డైమండ్ ఎన్ని డైమండ్లు ఉన్నాయి చూడండి.
అన్ని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు. వావ్, రెండా? తెలుగు మాట్లాడుతుంది. $2. $2 $3 సో అందరం కలిపి అంకోవర్ వాట్ టెంపుల్కి వెళ్తున్నాము. జస్ట్ మనిషికి $40 ఆటో వచ్చింది. నలుగురు సభగ్గా వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి, ప్రపంచపు 8వ వింత ఈ కంబోడియాలో ఉంది. వెళ్ళి దండం పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఉండు, నేను టికెట్ కొనుక్కొని వస్తాను. వీళ్ళు ఊరుకోసా దొంగల బస అన్నట్లు గుడి ఒక దగ్గర, టికెట్లు ఒక దగ్గర పెట్టారు. పిచ్చి తిక్కనా కొడుకులు 6 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. గురించి అక్కడ ఉంటుంది, టికెట్లు ఎంచి ఇక్కడ ఉంటాయి. ఏం తిక్కనాక సిద్ధాంతమో తెలీదు. అందుకే ముందు గుడికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి టికెట్లు కొనుక్కొని మీ ఫ్యామిలీకి గుడికి వెళ్ళండి. ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది. ఆన్లైన్లో అమ్ముతారు కానీ 2 రోజుల ముందు అమ్ముతారు. ఇప్పుడు ఈరోజు మనం వెళ్ళాలంటే ఈరోజు కొనుక్కోవడం అవ్వదు ఆన్లైన్లో. ఓకే, నలుగురికి 4 టికెట్లు తీసుకున్నాను. మనిషికి 3,500. 3, 4, 12,000. 12 మొత్తం అంతా కలిపి 14,000 అయింది నలుగురికి కలిపి. సో వస్తే మీరు ఫోటోలు తీస్తారు. ఆ టికెట్లు పట్టుకొని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, అదే రోజంతా తిరగచ్చు. అన్ని గుళ్ళు, చాలా గుళ్ళు ఉంటాయి. మీ పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి టికెట్ కొని అప్పుడు గుడికి వెళ్ళండి. ఓకే, మొత్తానికైతే గుడికి వచ్చామండి. ప్రపంచపు 8వ వింత హిందూ దేవాలయం. 12వ శతాబ్దం కాలం నాటి హిందూ దేవాలయాన్ని బౌద్ధులు చెదగొట్టేసి బౌద్ధ దేవాలయం కింద మార్చేశారు. ఇది ప్రపంచపు 8వ వింత, ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం. చాలా చాలా బాగుంటుంది, వెళ్ళి చూద్దాం. ఓకే, అమ్మ నిజంగా 100 రోగాలు ఉన్నాయి. చెప్తే నవ్వుతారు కానీ బీపీ, షుగర్, ఇంకా పెద్ద కాలుకి యాక్సిడెంట్ బోలు ఉన్నాయి. కానీ మా నాన్నకి ఒక్క దుఃఖ ముక్కలా ఉంటాడు. ఏ రోగం లేదు. ఓన్లీ ఉన్న రోగం వల్ల భయం, పిరికితాను, అమాయకత్వం. ఈ 3 ఉండడం వల్ల ఏ రోగం లేకపోయినా అన్ని రోగాలు నాకున్నాయి అనుకొని బాధపడతాడు. మా అమ్మకి అన్ని రోగాలు ఉన్నా నాకేం అవ్వదు, మొండిదాయి. నిజంగా మా కుటుంబం నిజంగా గొప్ప వింతైన కుటుంబం, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎనీవే, చాలా హ్యాపీ. కాదు, అంత దూరం నరలాక మా ఊళ్ళు నడుస్తున్నారు. మామూలుగా లేదు, ఎందుకు పెద్ద గుడి ఇది, మామూలు గుడి కాదు. నడువు, మా అమ్మ ఇది కదా నెమ్మదిగా నడుస్తుంది, పరిగెట్టలేదు. మేము ముగ్గురం పరిగెళ్తాం కానీ యాక్సిడెంట్ అయింది కదా అమ్మకి, అందుకే. చాలా బాగుంటుంది గుడి మటుకు నడడానికి. గుడి రాజమౌళి సినిమా సెట్టింగ్ ఏదో అద్భుత దీపాల్లా ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది అంకోవర్ వాటు. నిజంగా గ్రేట్. ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో గుడిని ఎంజాయ్ చేయండి. భలేగా ఉంటుంది. ఇండియాలో కూడా లేనంత ఆర్కిటెక్చర్ బాగుంటుంది. మనోలే కట్టారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఫ్యామిలీ అంతా తిరగండి, నడండి. బాగా బ్రేక్ఫాస్ట్ తినేసి వస్తే మంచి ఎనర్జీ వస్తుంది మీకు గుడిని తిరగడానికి. తిరిగి ఎంజాయ్ చేయండి. రోజంతా తిరగచ్చు. 1 రోజు పాస్ ఉంటుంది, 2 రోజులు పాస్ ఉంటుంది, 3 రోజులు పాస్ ఉంటుంది. నాకు 1 రోజు పాస్ ఎక్కువ. ఇంకా భక్తి ఎక్కువ ఉన్నదంటే 2-3 రోజులు పాస్ తీసుకొని మొత్తం గుళ్ళు, గోపురాలు అన్నీ తిరగండి. చాలా చాలా బాగుంటుంది. నిజంగా భక్తి, మన వాళ్ళకి చాలా భక్తి పిచ్చి కదా. నీ పేరెంట్స్కి చాలా చాలా నచ్చుతుంది. మీ అమ్మా నాన్నలు చూసి అబ్బా అద్భుతం అంటారు. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా చూడొచ్చే ఫ్యామిలీ చాలా చాలా ఆర్కిటెక్చర్ మెయిన్ బాగుంది. కట్టడాలు అన్ని రాజుల కాలం ఉన్నట్టు ఇవన్నీ బాగుంది. చాలా బాగుంది. ఏటి కొనుక్కుంటావే? $5 $5 ఆడు $800 అడిగితే అమ్మ 400కు అడుగుతుంది. నేను చెప్తాను ఏదైనా సగం కరగమని. బేరం కొనుక్కొని $400 ఎవడ ఆస్తులు పోతాయి. కొనుక్కొని ఆడవాళ్ళకి పువ్వులు, బ్యాగులు ఎన్నున్నా సరిపోవు. మా అమ్మకి ఎన్నున్నా సరిపోవు. బ్యాగులు, పువ్వులు కొనాలి, తప్పదు. దీనివల్ల ఏం ఆస్తులు ఏం పువ్వు కొనండి. $5 ఏదైనా $400. ఆ బ్యాగులు ఏవైనా 400. ఏటెట్టుకున్నావే? బ్యాగు, ఇది ఎంత? దేవుడి బొమ్మ 2 కలిపి $15 అంటే $1000. $1000 బ్యాగ్ ఉన్న దేవుడు. ఇది ఇది ఏది ఏది గణపతే తప్పే. దా దా దా. సో మొత్తం అందరం ఎండకి సమస్య వెళ్ళిపోయాం. కొబ్బరి బొండాలు, జ్యూసులు తాగి సేద తీరుతున్నాం. మా అమ్మ కొబ్బరి గుజులు కూడా తీసేసుకుంది సవకని చెప్పి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి బువ్వ తినేద్దాం. బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చాము, తిరిగాము, అరిగేసింది, కొబ్బరి బొండం తాగి వెళ్ళి మేము ఇంకా బొవ్వలు తినేస్తాం. తినేసి పడుకుని పోతాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మొత్తానికి మన ఫ్యామిలీని ఈ అంకోవర్ వాటు
ఈ సెమీరిప్ నుంచి కంబోడియా యొక్క రాజధాని పోనం పేకి తీసుకెళ్తున్నాం అమ్మ నాన్న కారు మీద అనమాట. మొత్తం అంతా లగేజ్ మా సంసారం. నిజంగా ఇవి వెళ్ళాక బాగా చెప్పి ఇప్పుడు రాజధానిలోని ఏది మన పోనం పేలో వెళ్ళబోతున్నాం అనమాట. బస్సు చూశాను, నలుగురికి ఎంతైతే ఉందో నలుగురికి కారు అంతే ఉంది. 350 కిలోమీటర్ల రాజధాని ఇక్కడి నుంచి. అందరం కారులో వెళ్ళి ఎంజాయ్ చేసేసి పండగ చేసుకున్నాం. సవక మామూలుగా లేదు, ఫోన్ చేస్తే వచ్చేసారు. మొత్తం అంతా కలిపి మనిషికి 1500 పడ్డది. హ్యాపీగా ఎంజాయ్గా వెళ్ళిపోతాం. మొత్తానికి కంబోడియా రాజధాని పోనం పేకి వచ్చేసామండి. అపార్ట్మెంట్ చూడండి ఎంత బాగుందో. మనిషికి 1100 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 1000 రూపాయలు పడ్డది నలుగురికి. చూడండి ఎంత బాగుందో. 6గురు కూడా ఉండొచ్చు అనమాట. బాల్కనీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఎంత బాగుంటుందో చూడండి. అండ్ సిటీ అంత వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం 22వ ఫ్లోరు, స్విమ్మింగ్ పూల్లు అన్నీ ఇచ్చారు, బాగుంది. ఆ తర్వాత ఇది ఒక బాత్రూము, పెద్ద మాస్టర్ బెడ్రూమ్ మటుకు పెద్దది ఇచ్చారు, చాలా పెద్దది అమ్మా నాన్నలకి. ఆ తర్వాత అండ్ బాత్రూము పెద్దది, మళ్ళీ సిటీ వ్యూ బాత్రూమ్ 20వ ఫ్లోర్, చాలా బాగుంది. అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇంకో బాత్రూమ్ అంటానండి, బెడ్రూము తమ్ముడు. ఇది సిటీ వ్యూ, ఇది నాది అనుకోండి. ఇక్కడ పడుకున్నారు వీళ్ళు. సిటీ రూమ్ ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, పెద్దది, బాగుంది. ఇంక ఇప్పుడు స్విమ్మింగ్ పూలును జిమ్ చూపిస్తాను రండి. సో 33వ ఫ్లోర్లోనే స్విమ్మింగ్ పూల్ పెట్టారు, చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ జిమ్ ఎలా భలే ఉందే, చాలా బాగుంది. ఎంత పెద్ద వ్యూ అంటే అంత పెద్ద వ్యూ, సూపర్ ఉంది నిజంగా బాగుంది. 33వ ఫ్లోర్లో అదంతా జిమ్ము ఎక్సలెంట్గా ఉంది నిజంగా. అపార్ట్మెంట్ హైలైట్. ఇంత పెద్దవి మనం కొనుక్కోలేమండి. మా ఇల్లు 3 సార్లు పడుతుంది, అంత పెద్దది ఉన్నాయి రూములు. అంటే ఇది జిమ్ బాగుందా, సూపర్, చాలా బాగుంది. సో అందరం ఈ రాజధాని పోనంపేలో ఈవినింగ్ వెళ్దాం, మామూలుగా ఉండదు. సో ఈవినింగ్ అందరం సిటీ సెంటర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ రాజధానిలో ఇదే పెద్దది. ముందు టెంపుల్ ఉంటుంది, ప్యాలెస్ ఉంటుంది, అక్కడ ఒక హిందూ దేవాలయం ఉంటుంది, నది ఉంటుంది. ఆ తర్వాత దీని వెనకాతల మొత్తం పెద్ద అదే అది ఉంటుంది. సో అది పేరెంట్స్ని అక్కడ తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. థాయిలాండ్ని మించిపోయిన సామ్రాజ్యం, ఎరుపు రంగు సాలలు అటు సైడ్ ఉంటాయి. బ్యాచిలర్కి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, చాలా కానీ బాగుంటుంది. సిటీ సెంటర్ చాలా బాగుంటుంది. పొద్దున్న మా నాన్న కళ్ళు తిరిగి పడిపోతున్నాడని చెప్పి నేను రాత్రికి తీసుకొచ్చాను, చల్లగా ఉంటుంది. ఈ ఎండ కళ్ళు తిరిగి పడిపోతుంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. రాజధానిలో చాలా జాగ్రత్త. పేద దేశం అవ్వడం వల్ల దొంగతనాలు విపరీతంగా ఉంటాయి. మెల్లో చైన్లు, ఫోన్లు ఎత్తుకుని వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్త. మన వల్ల లేదని ఆనందం అమ్మా తీసుకెళ్ళిపోద్ది. అలా ఉండకూడదు, అది చేసు. సవకలోని 2x4 బబుల్ టీ, ఐస్ క్రీము, చెనక్కాయలు మా ఈవినింగ్ స్నాక్స్. సవక యాత్రలు, కంబోడియా పేద దేశం ఉంటుంది. ఈ ఈవినింగ్ ఈ దేశాన్ని ఇలా ముగిస్తున్నాం, మామూలుగా లేదు.